సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. భార్య భర్తని ఏ విషయాలు అసలు కంపారిజన్ని పొరపాటును కూడా తీసుకురావద్దంటారు. ఎందుకంటే ఈ కంపారిజన్ వల్లే చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రతి దాంతో పోల్చుకోవడం మానవుడికి సహజ లక్షణం అయిపోయింది. బట్ కొన్ని ఉంటాయి, వాటిని పొరపాటును కూడా మనం మాట్లాడకూడదు, దానివల్ల వాళ్ళ ఈగో దెబ్బతింటుందన్న విషయం చాలామందికి తెలియక పొరపాటున వాగేస్తూ ఉంటుంటారు. అవతరాలకు అది హర్టింగ్గా ఉంటుంది. భార్య భర్తల విషయంలో అది ఇంకా సెన్సిటివ్ అవుతూ ఉంటుంది. ఏ విషయాల్లో కంపేర్ చేయకూడదు. సరే, నీకు కూడా పెళ్ళయింది, సో నువ్వు కూడా ఇప్పుడు భార్య తల్లి పోస్ట్లో ఉన్నావు. నువ్వు చెప్పు, ఏ విషయాల్లో చేయకూడదో, తర్వాత నేను చెప్తాను. శాలరీ అయితే ఖచ్చితంగా కంపేర్ చేయకూడదు. అండ్ వాళ్ళు వేసుకునే బట్టలు ఇంకొకళ్ళు ఎవరో వేసుకున్న బట్టలు చూసి అది కూడా కంపారిజన్ చేయకూడదు. నాకు తెలిసినంతవరకు ఈ రెండు మేజర్ అని అనుకుంటానండి నేను. ఈ రెండు మేజర్. అండ్ లుక్ వైజ్గా కూడా మాట్లాడకూడదు, బాగాలేవు, ఇవి కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయనేది నా అభిప్రాయం. అసలు నన్ను అడిగితే ఏ విషయంలోనూ పోల్చకూడదు. ఓకే, పలానా విషయాల్లోనే పోల్చకూడదు అనేది ఏమి లేదు. అసలు ఏ విషయంలో అయినా ఎందుకు పోల్చాలి భర్తని ఇంకొకరితో? భర్త భార్యనైనా సరే, అసలు ఏ విషయంలో అయినా. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. ఇంకొకటి, నువ్వు పోల్చటం మొదలు పెడితే నీకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నువ్వు అన్నావు శాలరీ విషయం అన్నావు. సపోజ్ శాలరీ 50,000 ఉంటే పక్కన వాళ్ళకి చూడండి, లేకపోతే మీ సుబ్బారావుకు చూడండి, లేకపోతే మీ కొలీగో, లేకపోతే మా మామయ్యో బాబాయో ఎవరితోనో పోల్చుతున్నావు కదా. పక్కింటి ఆయనకో లేకపోతే మీ తమ్ముడికో ఎవరితోనో పెట్టి పోలుస్తావు కదా. వాళ్ళకు ఒక 70,000 1,00,000 ఉందనుకున్నావు. సరే, ఈయన మనసు చిక్కుమంటుంది. సరే, సంవత్సరానికి ఏదో అయిపోయి మొత్తానికి వేరే జాబ్ కష్టపడి ఈయన ఎత్తుక్కొని 1,00,000 వెళ్ళాడు అనుకున్నాం 6 నెలల్లో అనుకుందాం కాసేపు. అప్పుడు నీకు 2,00,000 కనిపిస్తారు. అంటే నీ పోలికకి అంతు పొంతే ఉంటుంది, పోల్చుకుంటూ వెళ్తే అంతు పొంతూ ఉండదు. అందుకని నేనేమంటానంటే అసలు ఎవరితోనూ ఎవరిని పోల్చకూడదు. ఇప్పుడు ఈ నువ్వు భార్య భర్తని పోల్చకూడదు అనే క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు అదే భర్త తిరిగి మరి ఆవిడ మెరుపు తీగలా ఉందనో, ఆవిడ వంట అద్భుతంగా ఉందనో, లేకపోతే మా అమ్మ ఎంత బాగా చేస్తుందనో, మా అక్కో లేకపోతే పక్కింటి ఆవిడో, నా ఫ్రెండో నీ ఫ్రెండో అని పోల్చడం మొదలు పెట్టారనుకోండి, పొరపాటును కూడా తీసుకో. ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే పోల్చుతారో వాళ్ళు అసలు తీసుకోలేరు. సరే, ఎమ్మటే రియలైజేషన్ ఎవరికి ఉంటుందంటే నిజమే కదా, ఇప్పుడు పోల్చితే నేను ఫీల్ అయ్యాను కదా, కాబట్టి నేను అతన్ని పోల్చకూడదు అనేంత ఇది ఎక్కడుంటుంది? అవునా? సో నేనైతే రైట్ఫుల్గా పోల్చొచ్చు, నువ్వు మాత్రం పోలిస్తే నాకు మనసు చివుక్కుమంటుంది, బాధగా ఉంటుంది. ఇప్పుడు అదే బాధ అవతల వ్యక్తికి కూడా ఉంటుంది కదా. కాబట్టి ఏ విషయాల్లోనూ పోల్చటం అనేది, అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిలాగా ఎందుకుంటాడు అసలు? ఇప్పుడు మనం చెప్పేది ఏంటి? ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం, అవునా? ఫేషియల్ ఐడెంటిటీ తీసుకుంటున్నాం. ఎందుకు? మనది యునీక్ అనే కదా, మనం యునీక్ అనే కదా. ఇంకొకళ్ళ ఫింగర్ ప్రింట్ లాగా నా ఫింగర్ ప్రింట్ ఎందుకు లేదు అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే నువ్వు డిఫరెంట్, అవునా? నువ్వు కంప్లీట్గా డిఫరెంట్. నీ సామర్థ్యం వేరు, నీ క్యాపబిలిటీ వేరు, నీ ఆలోచన విధానాలు వేరు, నీ స్ట్రాటజీస్ వేరు. ఇప్పుడు 10 మెట్లు ఎక్కాలనుకో, ఒకళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. ఇంకొకళ్ళు ఎక్కలేని వాళ్ళు ఒక్కో మెట్టు మీదే 2 కాళ్ళు పెట్టి మళ్ళీ ఎక్కుతారు. ఇలా ఎక్కలేని వాళ్ళు, అవునా? ఒకళ్ళు 2-3 స్టెప్పులు గెంతులు వేసుకుంటూ ఎక్కుతారు. సో ఎవరి పంధా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి పోల్చటం అనేది కరెక్ట్ కాదు. తెలిసిన వాళ్ళు, నిజంగా అంటే మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఎవరితోనూ పోల్చరు. కాకపోతే నీకు శాలరీ పెరగాలని ఉంది, నువ్వు ఎలా చెప్పాలి? మీరు ఇంకొక కంపెనీకి ట్రై చేస్తే ఇంకా బెటర్ శాలరీతో మీకు ఉద్యోగం వస్తుందేమో, ట్రై చేయండి. నీకు శాలరీ ఆ ఉద్యోగంలో అయితే మీ శాలరీ పెరుగుతుందేమో, ఈ ఉద్యోగం మానేసి ఆ ఉద్యోగం ట్రై చేయొచ్చేమో అని చెప్పండి సలహా. అర్థమైందా? సుబ్బారావుతోనో పుల్లారావు గారితోనో పోల్చే బదులు ఇలా చెప్పండి. అంటే ఏంటి? ఒక మనిషి నిన్నటి కంటే నేను ఇవాళ బెటర్గా ఉండాలి, ఇవాళ కంటే రేపు బెటర్గా ఉండాలని తనకి తాను మెజర్ చేసుకుని ఇంప్రూవ్ అవ్వాలి తప్పితే ఇంకొకళ్ళలాగా అవ్వాలని అసలు ఎప్పుడు మనం కూడా ట్రై చేయకూడదు. ఎవరో పోల్చుతున్నారనే కాదు. అర్థమైందా? నేను ఇప్పుడు ఉషాలాగా అర్జెంటుగా సన్నబడిపోవాలి అనేది అవసరంలా.
నా హెల్త్ ఏంటి, నా వెయిట్ ఏంటి చెక్ చేసుకుని సన్నబడగలిగితే నా పందాలో నా హెల్త్ కోసం నేను ఎంతవరకు వెయిట్ లూజ్ అవ్వగలను అనేది చూసుకుని అవ్వాలి తప్పితే నీలాగా ఉషాలాగా అంత సన్నగా అయిపోవాలనే టార్గెట్ పెట్టుకోకూడదు నేను ఎప్పుడు. అసలు అది ఏ విధంగానూ కరెక్ట్ పద్ధతి కాదు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ నీలాగా ఇప్పుడు అర్జెంటుగా నాలో సగం అయిపోవాలి నీలాగా అని ఇప్పుడు తిండి మానేసాను పడిపోయాను అనుకో, అదొక ప్రాబ్లం. హెల్త్ బాగుండాలి. ప్లస్ ఇంకొకటి, నేను నీలాగా అవ్వాలనుకోవటం ఎందుకు, నేను నాలా ఉంటేనే బాగుంటుంది కదా, అవునా? కాకపోతే నా హెల్త్ నా ఫిట్నెస్ చూసుకోవాలి, అక్కర్లేని వెయిట్ ఉంటే తగ్గించుకోవాలి, అది నా కోసం, నేను బెటర్ అవ్వటం కోసం, అంతే తప్పితే నీలాగా అవ్వటం కోసం కాదు. అర్థమైందా? సో ప్రతి మనిషి తను ఇవాళ ఉన్న పొజిషన్ కంటే, అంటే ఏ విషయంలో అయినా సరే, మనస్తత్వంలో అయినా, లేకపోతే శాలరీ అయినా, లేకపోతే కొంచెం బాగా కనపడాలి అందంగా అనుకున్నా, నీ ప్రయత్నాలు నువ్వు చేసి నిన్నటికంటే బాగా ఏమి నేర్చుకున్నావు జీవితంలో, ఏమి నీకు నువ్వే నిన్నటికంటే ఎలా బెటర్గా ఉన్నావు, లేదా లాస్ట్ ఇయర్ కంటే నీ జాబ్లో కానీ ఏదైనా నీ స్కిల్స్లో కానీ ఏం అప్గ్రేడ్ అయ్యావు, టెక్నాలజీలో కానీ. ఇప్పుడు ఇవాళ అంతా టెక్నాలజీ నడుస్తుంది కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే నిన్ను నీతో పోల్చుకో, నీతో మెజర్ చేసుకో, ఎలా బెటర్ అవుతున్నావో చూసుకో. మీ హస్బెండ్కైనా అంతే. ఒకవేళ డ్రెస్సింగ్ అనేది రెండో పాయింట్ అన్నావు నువ్వు. సో మీ హస్బెండ్ నీకు ఇంకో డ్రెస్సింగ్లో బాగా కనిపిస్తారంటే మీకు అనిపిస్తే కనుక ఎవరోలాగా అని చెప్పటం ఎందుకు, మీకు దీనికంటే ఇవైతే ఇంకా బాగా సూట్ అవుతాయేమో ఇవి ట్రై చేయండి, దీనిలో మీరు ఇంకా బాగా కనిపిస్తారు, హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతే తప్పితే నువ్వు పలానా వాళ్ళలాగా డ్రెస్ అవ్వవో, నీకు ఇది బాగోదు, నీకు ఈ షర్ట్ సూట్ అవ్వదు, ఈ కలర్ సూట్ అవ్వదు అనే బదులు ఇది ట్రై చేయండి, ఇది బాగా సూట్ అవుతుందేమో అని చెప్పి ఇవ్వచ్చు మీ హస్బెండ్కి. ఇంకొకళ్ళతో పోల్చి చులకన చేసి వాళ్ళ మనసు చివుక్కుమనేలాగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి దానివల్ల మానసికంగా దూరాలు పెరిగి లేకపోతే రాచి రంపాన పెడుతుంది అనుకుని ప్రతిరోజు ప్రతి విషయంలో పోలిస్తే ఆబ్వియస్గా భర్త రాచి రంపాన పెడుతుంది, అలా అవ్వమని ఇలా అవ్వమని అంత సంపాదించమని ఇలా తయారవ్వమని, నేను ఏం బట్టలు వేసుకోవాలో కూడా ఆవిడే చెప్పుద్ది. ఇవన్నీ అవసరమా మనకి? అవునా? ఇంకొకటి, భార్య అయినా భర్త అయినా ఎవరికి వాళ్ళని ఇండివిజువల్గా అలాగే యాక్సెప్ట్ చేయగలగాలి, స్వీకరించగలగాలి. అర్థమైందా? అదొకటి. ఇంకోటి, ఇప్పుడు ఏదో కొటేషన్ లాగా అంటే ఎక్కడో చదివింది గుర్తొచ్చింది. ఈ మనిషి ఓ చందమామ నువ్వు చాలా బాగున్నావు కానీ నీలో ఆ మచ్చ లేకపోతే ఇంకా బాగుండేవాడివి, అలాగే సముద్రం నువ్వు చాలా అంటే ప్లెజెంట్గా ఉన్నావు కానీ మరీ మొత్తం బ్లూగా కాకుండా ఇంకో కలర్ ఉంటే ఇంకా బాగుండేది, కోయిల నువ్వు పాట బాగా పాడుతున్నావు కానీ నువ్వు నల్లగా లేకుండా ఉంటే బాగుండేది. ఇవన్నీ అంటే ఆ మూడు అన్నాయంట, ఓ మనిషి నువ్వు ఇలా ఇతరుల తప్పులు ఎతికి పోల్చకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ప్రతి మనిషిలో ఎవరికి ఉండే కెపాసిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కోయిల పాడుతుంది, ఇప్పుడు నెమలిలాగాను ఉండి పాటలు పాడి అన్నీ ఒకళ్ళే చేయాలంటే ఎవరి విశిష్టత వాళ్ళకు ఉంటుంది. అది తెలుసుకోవాలి మనం, దానికి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. సో భార్య భర్తని, భర్త భార్యని ఇండివిజువల్గా వాళ్ళు ఎలా ఉన్నారు యాజ్ ఏ పర్సన్ అనేలాగా యాక్సెప్ట్ చేసి రెస్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కంపారిజన్స్ కావచ్చు లేకుండా, ఎస్పెషల్లీ కంపారిజన్ అనేది వర్స్ట్ థింగ్ యూ కుడ్ డూ ఫర్ యువర్ పార్ట్నర్. అస్సలు చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదనేది మీకు తెలవాలి, భార్యకైనా భర్తకైనా. ఇంకొకటి, అదే మనిషి రివర్స్లో వచ్చి అయితే నువ్వు ఇలా ఉండు నేను ఇలా ఉంటాను అని చెప్పి అన్నారనుకోండి, ఆర్ యూ రెడీ? ఇప్పుడు నువ్వు పెద్ద బాగాలేదు అని దెప్పుతూ ఉంటారు, మరి నువ్వు కూడా ఐశ్వర్యరాయ్ లాగానో లేకపోతే ఇంకొకళ్ళలాగానో ఉండమని అడిగారు అనుకోండి, అలాగే తయారవ్వు, అలా ఉండమని మనకు కుదురుతుందా? అది కూడా చెక్ చేసుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటే ఒక వీడియోలో నాకు తెలిసి మీరు ఎప్పుడూ ఒక మాట ఇట్లా అనేరు, వరస్ట్ థింగ్ అన్న ఒక పదం వాడారు. అంటే కంపారిజన్ అనేది రిలేషన్షిప్లో ఎంత పెద్ద దెబ్బతీస్తుందో మీకు మీరుగా ఎపిసోడ్ 1కి 10 సార్లు విన్నా, మీరు చేసే పనులలో వాళ్ళు హర్ట్ అయిన సందర్భాలు మీరు గుర్తు చేసుకున్నా అది ఎంత అంటే మిస్అండర్స్టాండింగ్ని క్రియేట్ చేస్తుందో మీకు అర్థమవుతూ ఉంటుంది. పార్ట్నర్లో ఈ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అవ్వడానికి కంపారిజనే కనుక మూల కారణం అయితే ఇమీడియట్గా కౌన్సిలింగ్ చాలా అవసరం. ఇంకొకటి, కంపారిజన్ వల్ల అవతల వ్యక్తికి స్ట్రాంగ్ మెంటల్ కెపాసిటీ లేదనుకో, ఇన్ఫీరియారిటీ వెళ్ళిపోవటం, డెవలప్ అవుతుంది, ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వటం,
నా భార్యకి నేను నచ్చలేదేమో అని ఫీల్ అవటం, ఇలాంటివి ఇంకా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ట్రూ. తెలుసో తెలియకో వీళ్ళు చేసే ఈ కంపారిజన్ అవతల మనిషిని కొన్నిసార్లు డౌన్ చేస్తూ ఉంటుంటుంది, కాన్ఫిడెన్స్ ని కిల్ చేస్తుంది. డెఫినెట్. అసలు కంపారిజన్ అనేది ఒక్క వాక్యంలోనే డౌన్ చేసేస్తుంది. వాళ్ళు బయటపడినా పడకపోయినా. వాళ్ళు బయటపడుతున్నారు అంటే అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ రిలేషన్షిప్లో కనుక ఇటువంటివి ఉంటే వీళ్ళు ఇమీడియట్గా బయటపడడానికి కౌన్సిలింగ్ మాత్రం తీసుకుంటేనే బెటర్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.